అయ్యో లారీ పడిపోయింది. వామ్మో ఇంద్రగా ఒక్కసారికి ఇంత డీప్ వ్యాలీ వచ్చిందా. స్నోఫాల్. గుడ్ మార్నింగ్ అశ్వా. హలో గైస్, జులే నమస్కారం. ఎలా ఉన్నారు? హోప్ everyone is safe and sound. Good morning from Leh Ladakh. Day 24 in our ride and today we are starting from Leh to Gomboranjan. On the way లో సిచ్యువేషన్ బట్టి గొంబరంజన్ వెళ్తామా లేదంటే మనాలి వెళ్ళిపోతామని చెప్పి డిసైడ్ అవ్వాలి. టైం వచ్చేసి రైట్ నౌ 6 o'clock అయింది అండ్ లుక్ అట్ ది వెదర్. ఇట్స్ వెరీ క్లియర్ స్కైస్ టుడే. సో ఐ డోంట్ థింక్ ఇట్ వోంట్ బి ఏ బిగ్ ప్రాబ్లమ్ రైడింగ్ టుడే. వర్షం లేకపోతే చాలు భయ్య, వర్షం అంటే తోలు తిరిగిపోతుంది. లగేజ్ చిన్న మౌంట్ చేసుకుంటున్నాను. హాట్ వాటర్ ఇంకా రావట్లే, 7:30కి వస్తాయి. సో ఈ లోపు లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుంటే హాట్ వాటర్ రాగానే స్నానం చేసి స్టార్ట్ అయిపోవచ్చు. అశ్వ గారి మంచి రెస్ట్ 2 days, ఎక్కువ తిరగలేదు. ఇవాళ ఇచ్చి పడేద్దాం రా అశ్వ. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ టు గొంబరంజన్. బాయ్ నా, బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ అన్న, చాలా సపోర్ట్ చేశారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ ది సపోర్ట్ ఫ్రమ్ శ్రావణ్ అన్న. పర్సనల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ స్టేయింగ్ హియర్. హోమ్లో ఉన్న ఫీలింగే ఉండే బ్రో నాకైతే. నా వీ హ్యావ్ స్టార్టెడ్. చూద్దాం ఎంతవరకు ఫీల్ అయితే అందరికి వెళ్దాం. సిగ్నల్ ఉండదు అని చెప్పి అన్నారు అన్న అక్కడ. బై బై లే మార్కెట్. ఆ రూట్లో వెళ్తే శ్రీనగర్ వెళ్తాం అండ్ ఇటు వెళ్తే మనాలి హైవే NH3. ఇవాళ రైడ్ వచ్చేసి 377 kilometers ఉంది టిల్ గొంబోరంజన్. 9 hours 40 minutes చూపిస్తుంది. రైట్ నౌ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 o'clock అయింది. దార్చా దగ్గర డివియేట్ అవ్వాలి యాక్చువల్లీ. సో దార్చా నుంచి 2.5 hours చూపిస్తుంది. సో దార్చాకి మనం ఒకవేళ 3-4 లోపు వెళ్ళిపోగలిగితే విల్ బీ కంటిన్యూయింగ్ టు గొంబోరంజన్. లేదు అంటే దార్చాలో స్టే చేసేద్దాం. అంటే అక్కడ సిగ్నల్ కూడా ఉండదు అన్నారు శ్రావణ్ అన్న. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు అని లేట్ అయ్యి చీకటి పడే లోపు రీచ్ అయితే ఓకే. ఇవాళ లేదు దాటడానికి రూట్ మ్యాప్ కూడా పెట్టుకోలేదు, రూట్ గుర్తుండిపోయింది. అండ్ రైట్ నా టైం వచ్చేసి 9:22 అండ్ మనం రైడ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 15 kilometers వచ్చాము. 360 kilometers టు గో. ముందర టాటా సుమో మోడ్స్ చూడండి, క్రేజీ అన్నాయి. బాడీ లిఫ్ట్, టైర్స్, ఎగ్జాస్ట్ సెట్ ఉంది అసలు. అండ్ ఈరోజు చాంగ్లాంగ్లా, సర్చు, దర్చా, మనాలి, జిస్పా ఇట్లా వెళ్తుంది. అండ్ ఇప్పుడంతా వ్యూ ఇట్లందా ఒకే ఒక టర్నింగ్ వస్తుంది బ్రో. ఆ టర్నింగ్ రాగానే మొత్తం వ్యూ అలాగైపోతుంది. యు సీ దిస్, మొత్తం వైబే మారిపోయింది. అటంతా ఒక వైబ్ ఉంటుంది, ఇదంతా ఇంకొక వైబ్ ఉంటుంది. లిటరలీ వీ ఫీల్ లైక్ వీఆర్ రైడింగ్ ఇన్ ద మౌంటైన్స్. చుట్టూ నువ్వు ఎట్టు చేసినా కూడా మౌంటైన్స్ ఉంటాయి. ఇక జస్ట్ ఎంజాయింగ్ ది రైడ్ ఇన్ దిస్ వ్యాలీ బ్రో. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అన్నా జర ఫుల్ ట్యాంక్ చేయొచ్చు కదా బండిలో. 12,000 liters పెట్టుకున్నావు, ఒక 10 లీటర్లు వేయడానికి ఎందుకన్నా ఆలోచిస్తావు అన్నా? ప్లీజ్ ఫుల్ ట్యాంక్ ప్లీజ్. ఏడంటుండు బ్రో. సర్లే లైట్ తీసుకున్నాం, ఏం చేస్తాం పెద్దోళ్ళు. స్నో బాబు, హే బాబు స్నో ఉంది ఇక్కడ నీకు కావాలా? అశ్వా ఫ్రెష్ స్నో. This is the first pass in our ride today. Changlangla Pass. Changlangla Pass. Hey, Indredi. Okay. Just a smoke break. మౌంటైన్ చూడండి బ్రో ఎంత పెద్దగా ఉందో. ఆడ ట్రక్స్ అవన్నీ ఇంత చిన్నగా కనిపిస్తున్నాయి అసలు. పుగాసుండో మాహేచమర్రి ఇటు వెళ్ళాలి అండ్ స్ట్రైట్గా వెళ్తే పాంగ్, సర్చు, మనాలి, జిస్పా, ఢిల్లీ, చండీగఢ్ అన్నీ ఇట్లా ఇక. And we are in Debring. వామ్మో ఇంద్ర ఇదా ఒక్కసారికి ఇంత డీప్ వ్యాలీ వచ్చిందా. వామ్మో ఆఫ్ రోడింగ్ ఓ రేంజ్లో ఉందిగా. ఇక్కడ పక్కనే వాటర్, కొంచెం స్లిప్ అయినా పోయి నీళ్ళల్లోనే. ముందర ఒక ఇన్నోవా ట్రక్ పోతున్నాయి, దుమ్మంతా లేపుకుంటా పోతున్నారు. ఇక్కడ కూడా డేంజర్ ఉంది అయ్యో, కొంచెం స్లిప్ అయినా సరే బిస్కెట్. ఇక్కడంతా రోడ్ వర్క్ అవుతుందిగా, పెద్ద టార్చరే ఇప్పుడు.
ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు. కొండంతా ఇప్పుడు డ్రిల్ కొడుతురు. Second pass in our today's ride, Lachungla Pass at 16,616. Bro, snowfall, bro. Snowfallio, 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 snowfall. This is the snowfall. మంచు పడుతుంది, మంచిగా పడుతుంది, మజా వస్తుంది, మజా వచ్చింది. దేవుడు నాకు లదాఖ్ ఎగ్జిట్ అయిపోయేటప్పుడు ప్లాన్ చేస్తాడు అనుకుంటా స్నోఫాల్, అందుకని దాంట్లో ఎక్కడా ఇవ్వలే. స్నోఫాల్ అసలు ల్యాండ్ స్లైడ్ అంటే ఏంది అనుకునే వాళ్ళకి ఇదిగోండి ల్యాండ్ స్లైడ్ అయితే ఇట్లా అవుతుంది మొత్తం అంతా. పాంగ్ వరకు రోడ్డు బాగుంది కానీ పాంగ్ తర్వాత రోడ్డు అయితే వర్స్ట్గా ఉంది. ల్యాండ్ స్లైడ్ల వల్ల అనుకుంటా, లేదంటే రోడ్ ఎక్స్టెన్షన్ అయినా చేస్తుండొచ్చు. లాస్ట్ ఒక 15 కిలోమీటర్స్ నుంచి ఇట్లనే ఉంది. దిస్ ఈస్ ది థర్డ్ పాస్ ఇన్ అ రైడ్ ఫర్ ది డే, నకీలా పాస్, 15,547 feet. అమ్మ ఈడ ఒక 7-8 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి, స్ట్రైట్ పోవాలి మళ్ళా రావాలి. అయ్యో బాబోయ్, అయ్యో లారీ పడిపోయింది. చాలా రోజులు అయినట్టుంది బడి. Bro, we are entering the Gata loops. This is the Gata loops. Total 72 hairpin bends. సావే ఇప్పుడు మనాలికి వస్తున్న దారిలో మనది ఫాగ్ ల్యాంప్ పరిస్థితి చూడండి, ఊడిపోయింది, గట్టిగా ఊడిపోయింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు ఘాటా లూప్స్. విండోస్ వాల్ పేపర్ ఉంటుంది కదా, కలర్ సేమ్ అట్లనే ఉంది ఇదైతే. ఘాటా లూప్స్. ఇక్కడ ఇన్ని వాటర్ బాటిల్స్ ఎందుకనే ఎవరికైనా తెలుసా? దీనికి ఒక స్టోరీ ఉంది. అండ్ అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది చూడండి. సో బేసిక్లీ ఈ రూట్లో చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే అలా ట్రావెల్ చేసిన వాళ్ళలో ఒక అతను ఇక్కడ దాహంకి చాలా ఇబ్బంది పడ్డాడు అనమాట. తనకి వాటర్ దొరక్క ఇక్కడ చనిపోయాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఈ రూట్లో ట్రావెల్ చేసిన ట్రక్ డ్రైవర్స్ చాలామందికి ఆయన ఆత్మలాగా కనిపించి వాటర్ కోసం అడుగుతూ ఉండే అంట. అంతేకాకుండా ట్రక్ కొంచెం సేపు ఇక్కడ ఆగితే ట్రక్ లోపల ఉండే వాటర్ అంతా తెలియకుండానే మాయమైపోయేటివంట. సో అప్పటి నుంచి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆయన చనిపోయిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ జనాలందరూ వాటర్ బాటిల్స్ని వదిలేయడం స్టార్ట్ చేశారు. అది ఘాటా లూప్స్లో ఇక్కడ ఇన్ని వాటర్ బాటిల్స్ ఉండడానికి కారణమైన స్టోరీ. లారీ ఎక్కడానికి ఇబ్బంది పడుతుంది పాపం. ఘాట్ రోడ్, అందులో పైకి ఎక్కాలి అంటే చాలా కష్టం భయ్య లారీలో. నిజంగా లారీ డ్రైవర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇంత టఫ్ రోడ్స్లో కూడా మీరు డ్రైవ్ చేస్తున్నారు. మోస్ట్ అండర్ రేటెడ్ జాబ్ అనిపిస్తుంది భయ్య నాకు లాజిస్టిక్స్, ఎస్పెషల్లీ లాజిస్టిక్ డ్రైవర్స్. ఏం సామిదా ఎంత పడితే ఇంకేమైనా ఉందా? రేపు ఫుల్ స్లిప్పర్ ఏముంది అందులో. మీరు చూడండి నాతోనే వస్తున్నాడు. అరే రాకురా రే, అరే పొట్టడా అడ్డం జరిగిపోయి ఇట్లా రాకురా, నా పోవద్దు కాదు నేను వదిలేసి అట్లా వెళ్ళిపో.
ఏం తేలేదు చిన్నాడా. చిన్న అయితే ఆగిపోతున్నాడు, నేను వెళ్తే మళ్ళీ పరిగెడుతున్నాడు. చూడు, అరే ఎందుకు రా నాతో వస్తున్నావు, రాకురా. నేను స్పీడ్ వెళ్తే వాడు స్పీడ్ వస్తుండు, అలిసిపోతా వచ్చినాడు. వద్దు, నో. అరే అరే మరి ఇంత షార్ట్ కట్లో ఎందుకు రా వస్తున్నావు, అరే ఎందుకురా. అరే మళ్ళా వచ్చిండు. వెళ్ళిపోరా, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో ప్లీజ్ సార్. ఆఖరి నాకు బాధ అవుతుంది అట్లా పరిగెడుతుంటే. అమ్మదీనమ్మ. చూడండి ఎంత తెలిసినా చూడందా. చా ఇట్లా బండి మీద కూర్చోదా, కింద దింపుతా. బై ఏమైందిరా, ఎందుకు పరిగెడుతున్నావు, ఎందుకు ఆడుస్తున్నావు? రా ఇట్లా, ఇదిరా. గుడ్, వెళ్ళిపో అట్లా అంతే. వచ్చినా అనుకో నరుకుతా. ఎందుకు వస్తున్నారా నాతో? ఏయ్ చూడండి నాతోనే వస్తున్నాడు. అమ్మ అక్కడొక దగ్గర ఆగిపోయిండు. ఘాటా లూప్స్ అండ్ టోటల్ 21 లూప్స్ అంట ఇక్కడ. ఓ ఘాటా లూప్స్ అయిపోయింది, అందుకని వాడు కూడా ఆగిపోయిండా. అమ్మయ్య మనకు తోడుగా వచ్చినట్టున్నాడు, కింద వరకు ఒకనే ఉన్నా అని చెప్పి. థ్యాంక్స్ రా చిన్నాడా. ఫైనల్లీ వీ గాట్ సమ్ గుడ్ రోడ్స్ ఆఫ్టర్ ఘాటా లూప్స్. ఈ రకంగా అంటే ఈజీ కొట్టేయచ్చు భయ్యా దంచుకుంటా. ఈ బ్రిడ్జ్ పేరు ట్వింగ్ బ్రిడ్జ్ అంట. దీని ముందు ఇంకో బ్రిడ్జ్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ పేరు వచ్చేసి బ్రాందీ బ్రిడ్జ్. పేర్లు మంచిగా పెట్టారు. వర్షం అక్కడ ఏ రేంజ్లో పడుతుందో. ఫైనల్లీ వీఆర్ ఇన్ సర్చ్. అన్ని క్యాంప్స్ ఇవంతా స్టేస్కి. What is this रे? रोड बंद, बट वैरा ఓకే. ఎంట్రీ కోసం వెహికల్ డీటెయిల్స్ అన్నీ చెప్పాలి, దానికోసం ఆపారు. నాకు అర్థం కాలేదు సరంగా ఎందుకు అంతగానే ఆపేసారా అనుకున్నా. బ్రో వీఆర్ నౌ ఇన్ హిమాచల్ ప్రదేశ్ బ్రో. ఇందాక మనం అక్కడ డీటెయిల్స్ ఇచ్చింది లదాఖ్ రీజియన్ది, అండ్ ఇక్కడ ముందర హిమాచల్ ప్రదేశ్ పోలీస్. నైస్, we are in Himachal Pradesh, another state on our Ashwa. Lahore Spiti police welcomes you. ఇక్కడ నుంచి బారాలాచల 33 కిలోమీటర్స్. బారాలాచల దాటేసినామంటే ఇంకా రోడ్ ఈజీ అయిపోతుంది. చూసారా భయ్యా, ఇది ఎంత విచిత్రమైనదో. ఏదైతే వద్దు అనుకున్నాను అదే అవుతుంది. వర్షం పడద్దు అనుకున్నా వర్షమే పడుతుంది. నాకు సీన్ అర్థం అయిపోయింది భయ్యా. సేమ్ చాంగ్లాంగ్లో సీన్ అవుతుంది. బీ ప్రిపేర్డ్ అంతే. ఇక్కడ క్యాంప్స్ అయితే బొచ్చాడు ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి. సో మీరు ఎవరైనా లేట్ అయిపోతుంది, లేదు ఓపిక లేదు, షైన్ అయిపోయినారు అన్నట్లు అనిపించింది అంటే హ్యాపీగా ఇక్కడ స్టే చేసి పొద్దున్నే లేచి బయలుదేరండి. అన్ని టెంట్ స్టేస్ చాలా బాగుంటాయి. డీటూర్లో చేయమన్నారు. రూట్ వస్తుంది అట్లా. ఢిల్లీ 760, బారాలాచల 11. మనం స్టార్ట్ అయ్యి 7 hours అయింది అండ్ వీ రోడ్ ఆల్మోస్ట్ 290 కిలోమీటర్స్. మన అశ్వాగాడు ఇక్కడితో 68,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. బారాలాచల పాస్లో 68,000 కిలోమీటర్స్ మార్క్ రికార్డ్ అయింది భయ్యో. అబ్బో చూడబోతే మంచు బాగా గట్టిగా ఉంది, చలి కూడా బాగా గట్టిగా ఉండబోయేటట్టు ఉంది కదా. ఈ వ్యూ మాత్రం అదిరిపోయింది, ఏ మాటకా మాట. మబ్బులు చూడండి ఎంత రేంజ్లో వస్తున్నాయి అసలు. వీళ్ళని త్వరగా నుంచి బయటపడకపోతే దోలు తిరిగిపోద్ది భయ్యా. ఓకే, ఇవాళ రైడ్లో మనకు 4th పాస్ బారాలాచల పాస్, 16,040 feet.
హిమాచల్ ప్రదేశ్కి వచ్చిన తర్వాత చూడండి మౌంటైన్స్ మొత్తం ఫుల్ వాటరే ఉన్నాయి. వర్షాలు ఎక్కువ ఉన్నాయి అండ్ మొత్తం స్నో క్యాప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ విత్ వాటర్ ఫ్లో. అందుకేనేమో ఇక్కడ ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ అయ్యేది. వా టర్నింగ్ మాత్రం అద్దరిందిగా. ఇలా వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ పేరు జింగ్ బార్. పేరు భలే ఉంది కదా. జింగ్ బార్ వ్యాలీ. హే పెట్రోల్ లేదు, ఓన్లీ డీజిల్. అరే పెట్రోల్ వాళ్ళు ఏం చేయాలరా, మొత్తం అంతా డీజిల్ పెట్టుకుంటే. ఓకే, ఓన్లీ ఫర్ డిఫెన్స్ వెహికల్స్, అది ఓన్లీ ఫర్ సివిల్ వెహికల్స్ అంట. బట్ బ్రో ఐ నీడ్ పెట్రోల్ బ్రో. ఈ బోర్డులో అన్ని పేర్లు ఉన్నాయి, దార్చా తప్ప. మనకు దార్చా కావాలి ఇప్పుడు. నాకు తెలిసి ముందరుండేది దార్చా కావచ్చు. ఈ మాటకు ఆ మాట, మౌంటైన్స్ మాత్రం అద్దరహో ఉన్నాయి ఇక్కడైతే. ముందర ఆ క్లౌడ్స్ చూస్తేనే వేరే లెవెల్ ఉంది భయ్య అసలు. వర్షం పడి ఆగినట్టుంది. రోడ్డు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. కొత్త బ్లాక్ కలర్ కార్పెట్ తీసుకుని వచ్చేసినట్టు ఉంది. వర్షం ఘోరంగా స్టార్ట్ అయింది ఒక్కసారిగా. ముందర చూడండి ఏ రేంజ్లో ఉందో. ఇవాళ దూలు తిరిగినట్టే, నో డౌట్ ఇన్ దట్. సుక్కలే మనకు సుక్కలే. అయ్యయ్యో మొత్తం వాటర్. ఒక్కసారిగా ఘోరంగా వాన పడింది ఇప్పటిదాకా. మబ్బు చూడండి ఎంతలో మూసుకొని ఉందో. సరే అని చెప్పి ఇక్కడ పట్సాయ్ అనే విలేజ్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ ఏమైనా తిందామని చెప్పి ఆగాను. మ్యాగీ ఆర్డర్ చేయాలి. ఇక్కడ నేను వెజ్ ఉన్నాయి, ఎగ్ మనకు మ్యాగీ ఒకటే సెట్ అయ్యేది. తినేసి విల్ స్టార్ట్. ఓకే, బ్యాక్ ఆన్ రోడ్. బ్రేక్ తీసుకోమని చెప్పి మదర్ నేచర్కి అర్థమయ్యి వర్షం కురిసినట్టుంది. కరెక్ట్గా మ్యాగీ తినేసి వర్షం పడింది. మ్యాగీ ఫుడ్ తినేయగానే వర్షం ఆగిపోయి మంచిగా మన సూర్యుడు బయటకు వచ్చేసిండు. ఓకే, దాచా 16 kilometers. నో వరీస్, టైమ్ ఇస్ ప్రజెంట్ 5:30 kilometers అండ్ దాచా ఇస్ 16. అక్కడి నుంచి అరౌండ్ 60 kilometers, 76 kilometers మోర్ టు గో ఫర్ ది డే. చూద్దాం, ఫస్ట్ దాచాకి వెళ్ళి అక్కడ ఒకసారి సర్వ్ వాళ్ళని అడుగుదాం ఇఫ్ ద రోడ్స్ ఆర్ ఓపెన్ అండ్ ఇట్ ఈస్ సేఫ్ టు గో ఇన్ దిస్ నైట్. ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ద గ్రీనరీ హియర్ బ్రో. ఎంత బాగుంది కదా, ఫుల్ గ్రీనరీ. ఆ పైన మేఘాలు ఉన్నాయా, అక్కడ వర్షం పడుతుంది. ఆ వర్షం వాటర్ అంతా కిందకి ఇట్లా వస్తున్నాయి. అండ్ మనకు ఇటు సైడ్ బాక్సెస్ మొత్తం అంతా కల్టివేషన్ చేస్తున్నారు. ఇక్కడ కల్టివేషన్ బాగా చేస్తారంట హిమాచల్లో. వీఆర్ కమింగ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ టు హిమాచల్. ఇప్పుడు మనం లేనించి ఈ పై రోడ్ ఉందా, ఈ పై రోడ్లో వచ్చాము. తీసుకొని అట్లా కిందకి వెళ్ళిపోతే మనాలి వెళ్తాము. బట్ ఇలా స్ట్రైట్ వచ్చాం టువర్డ్స్ పదుమ్ అంటే జాన్స్కర్. సో టుడే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ జాన్స్కర్. వాటర్ఫ్లోకి ఇక్కడ బ్రిడ్జ్ పడిపోయింది. సూపర్ చింటూ. మొత్తం ఆఫ్ రోడ్ ఏమన్నట్టుందిగా. ఇంకా మనకు 27 kilometers వెళ్ళాలి. రోడ్ ఏ రేంజ్లో ఉందో తెలియట్లేదే. వచ్చేసింది. వర్షాలు మాత్రం గట్టిగా పడ్డట్టున్నాయి భయ్య. వాటర్ ఫ్లో ఎక్కడ చూసినా ఫుల్ ఉంది. రోడ్డు ఉంది కదా అని మరిచిపోకు మిత్రమా, ఎంత దూరం ఉన్నదో తెలియదు. మంచి రోడ్డు. ఈ బ్రిడ్జ్ ఆల్రెడీ వంగిపోయింది. వేరే లెవెల్ అడ్వెంచర్ ఉంది కదా జాన్స్కర్ ఎంట్రీ. వాట్ ఎ వ్యూ ఆఫ్ వ్యాలీ మ్యాన్. వెళ్ళేటోళ్ళు అయితే ఎవరు కనిపించలేదు. ఆపోజిట్లో వెహికల్స్ అయితే రిటర్న్ వచ్చేటివి చాలానే కనిపించినాయి. అరౌండ్ ఒక 12-15 వెహికల్స్ దాకా కనిపించినాయి దీంతో కలిపి. టైం 6:20 కదా. We are at the mighty Sinkula top, 16,580 feet. Woo! ఫటాఫట్ ఫోటో తీసుకొని స్టార్ట్ అయిపోదాం. మ్యాప్స్ ప్రకారం అయితే 6 kilometers. బట్ ఇక్కడ బ్రో ఆఫీసర్స్ ఉండే సర్వర్లను అడిగితే 20 అన్నారు.
లిటిల్ వరీడ్ అబౌట్ ద డిస్టెన్స్. లారీ బాయ్ అని కూడా అడిగాను. లారీ బాయ్ చెప్పారు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉంటుంది, తర్వాత 8 కిలోమీటర్స్ నార్మల్ రోడ్ అని. ఈ 2 కిలోమీటర్స్ పోవడం పెద్ద టాస్క్ అయిపోయింది. రోడ్ బాగాలేకపోవడం వల్ల లేట్ అయింది, లేకపోతే ముందుగానే వెళ్ళిపోతుండే ప్రశాంతంగా. అదృష్టం ఏంటంటే ఇక్కడ సన్సెట్ లేట్గా అవుతుంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ అయింది. లేదంటే మన సైడ్ అయితే ఈ టైంకి 6:45 అయింది. ఈ టైం ఫుల్ చీకటి అయిపోయింది, దూల తీరిపోయేది. ఈ రూట్లో కొన్ని స్టేస్ ఉన్నాయి. అండ్ గోన్గో రంగ్జాన్ డాబా. ఇక్కడ భయాతో మాట్లాడాను. భయం ఏమన్నానంటే ఇంకా 3 కిలోమీటర్స్ ముందరికి వెళ్ళండి బ్రో, మీకు దొరుకుతాయి మంచిగా అన్నారు. సో చూద్దాం, ఇంకా 3 కిలోమీటర్స్ పోదాం. ఓకే, గొంబర్ రంజన్ ఎక్కడి నుంచి స్టార్ట్? గూగుల్ మ్యాప్స్ అక్కడెక్కడో చూపించింది. వీ హ్యావ్ అరైవ్డ్ టు గొంబరంజన్. అండ్ ఇక్కడ మంచిగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి స్టేస్. సో ఇప్పుడు మనకు బేరం ఆడదాం, ఎవరైతే మంచిగా బెస్ట్ ప్రైస్కి ఇస్తారో అక్కడికి పోదాం. దీస్ ఆర్ ది హిమాలయాస్ అండ్ హియర్ ఈస్ ది క్యాంప్స్ and this is the stay and then this is our tent. This is the tent, decent enough. This is the washroom. Tent అయితే I feel like it's costly. బేరం ఆడితే 1200కి ఇచ్చిండు, లేకపోతే 1500 చెప్పిండు. ఇక 2000 తీసుకుంటాడంట. ఇంక నేను ఒక్కడనే వచ్చినా అని చెప్పి 1500 ఉన్నాడు. మన టెంట్ వేసుకోవచ్చు, అక్కడ వేసుకున్నారు కదా, అక్కడెక్కడైనా వేసుకోవచ్చు అన్నారు. బట్ వాళ్ళందరూ ఫుల్ సెటప్తోనే వచ్చారు. మన దగ్గర ఒకటి టెంటే ఉంది. ఈ చలికి టెంట్లో పడుకోవాలంటే మినిమం కంఫర్టర్ ఉండాలి. యు సీ దట్ కైండ్ ఆఫ్ బ్లాంకెట్స్ ఉండాలి. వీళ్ళు ఇస్తామన్నారు, బట్ పిల్లోకి 100, కంఫర్టర్కి 100, టెంట్ పిచ్ చేసుకోవడానికి 300, ప్లేస్ ఇచ్చినందుకు 500 అవుతుంది. ప్లస్ వాష్రూమ్ యాక్సెస్కి 250, 750 అవుతుంది. బ్రేక్ఫాస్ట్కి 200, డిన్నర్కి 250, 450 ప్లస్ 700, ఆల్మోస్ట్ 1150 అవుతుంది. ఇంకో 50 రూపీస్లో మనకు టెంట్ ఇచ్చేస్తున్నాడు. సరే అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇక లగేజ్ టాప్ బ్యానర్స్ అయితే ఏం తీయట్లేదు, జస్ట్ టాప్ బాక్స్ తీస్తున్నా, ల్యాప్టాప్ ఉంది కాబట్టి. బైక్ అయితే ఇక్కడ సేఫే ఉంటుంది అన్నాడు, అందుకని టెంపో ముందర అడ్డంగా పెట్టేసాను. ఇక ఇది ప్రాపర్ రిమోట్ ఏరియా అనుకోండి. కరెంట్ కూడా జనరేటర్ త్రూ వస్తుంది. అండ్ పవర్ పాయింట్ లైక్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాటికి లేదు. ఇక్కడ డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడే ఛార్జింగ్ పెట్టుకోవాలి అన్నారు. టెంట్ స్టేస్ అయితే చాలానే ఉన్నాయి. సో ఈ ట్రిప్లో నాకు లర్నింగ్ ఏంటి అంటే, ఒట్టి టెంట్ తెచ్చుకుంటే సరిపోదు, ఎయిర్ పిల్లో ప్లస్ ఒక బ్లాంకెట్ కూడా తెచ్చుకోవాలి. డన్ విత్ ద డిన్నర్కి మంచిగా రోటీ, సబ్జీ, దాల్, చావల్, పాపడ్ ఉండే. బాగా గట్టిగానే తిన్నా. అండ్ తినేసి కొంచెం స్టార్ గేజింగ్ చేసాను, చాలా బ్యూటిఫుల్ ఉండే. ఆ ఫొటోస్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, అవి చూడాలంటే ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ టుమారో మనం జాన్స్కర్ సర్క్యూట్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రాబబ్లీ ఎన్ని డేస్ అన్న టైం లేదు, ఫ్లోలో వెళ్ళిపోవడమే. సో చూసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ దట్స్ ఇట్. అండ్ జాన్స్కర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉండండి. అండ్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. టుడే వీ క్రాస్డ్ లైక్ ఆల్మోస్ట్ 4 passes. రేపు మార్నింగ్ వెళ్దాం. మార్నింగ్ 6:30 or 7కి స్టార్ట్ అయిపోదాం అని చెప్పి ప్లాన్. ప్రొవైడెడ్ హాట్ వాటర్ కనుక ఇస్తే.